హాయ్ ఫ్రెండ్, నమస్తే. తెలుగు సినిమాల్ని రీమేక్ చేస్తూ, తెలుగు సినిమాల్ని డబ్బింగ్ చేస్తూ స్టార్ అయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తమిళ స్టార్ హీరో విజయ్ అని చెప్పాలి. అతని కెరీర్ స్టార్టింగ్లో తెలుగు సినిమాలు ఎన్నో సినిమాలు, పోకిరి ఇలాంటి చాలా చిత్రాలు చేసి స్టార్ హీరో అయ్యారు. స్టార్ హీరో అయిన తర్వాత తెలుగు సినిమాల్ని రీమేక్ చేయడం మానేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కెరియర్ లాస్ట్ సినిమాగా వస్తున్న జననాయకుని చిత్రం అయితే త్వరలో రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఎక్కడ లేని హైప్ వచ్చింది. మనకి మలేషియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ కూడా దాదాపుగా 45 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ కూడా అయ్యాయి. అవన్నీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అఫీషియల్గా ఒక రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు. అదే ఫిబ్రవరి 20. విజయ్ కెరియర్లో ఇది చివరి చిత్రమని వాళ్ళు భావిస్తున్నారు. నాకు తెలిసి చివరి చిత్రం అవ్వదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఇలాంటి స్టంట్స్ లేపుతారు. ఒక్కసారి రాజకీయం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి వస్తారు. ఆల్రెడీ చాలామంది నేను చూసాము. ఈ చివరి చిత్రంగా భావించే మన భగవంత కేసరి బాలకృష్ణ గారి భగవంతి కేసరి సినిమాని రీమేక్ చేస్తున్నారు. అక్కడ త్వరలో అయితే గ్రాండ్గా ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. మరి మన దగ్గరే మన సినిమాని రీమేక్ చేస్తూ మనకే మళ్ళీ అది డబ్బింగ్ రూపంలో చూపించబోతున్నారు. అయినా సరే మన టీఎఫ్ఐ బానిసలు ఆ సినిమాని చూడడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ సినిమా కూడా భారీ కలెక్షన్ సాధిస్తుంది తమిళనాడులో. ఎందుకంటే లాస్ట్ చిత్రం విజయ్ గారి చివరి చిత్రం అంటే ఎలాంటి వారికైనా ఒక ఆసక్తి ఉంటుంది. ఏముంటుందని మన తెలుగు ప్రేక్షకులకి ఎలాగ ఆసక్తి ఉండదు. ఎందుకంటే దాని స్టోరీ అంతా మనకు తెలుసు. ఈ సినిమాని అనిల్ రావిపూడి గారిని దర్శకత్వం వహించమన్నారు స్టార్టింగ్లో. కానీ ఆయన మీతో కొత్త కథ చేయడానికి అయితే నేను సిద్ధమవుతాను, కానీ ఆల్రెడీ తీసిన చిత్రాన్ని రీమేక్ చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ లేదని ఆయన అయితే చెప్పడం జరిగింది. తమిళనాడులో ఇప్పుడు అన్నా డిఎంకే అంత ఆదరణ లేదు కాబట్టి జయలలిత గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు డిఎంకే పార్టీకి గట్టి పోటీ ఇప్పుడు విజయ్ గారి పార్టీని. అందుకే అతన్ని హడావుడి చేసినట్లు ఈ సినిమాని అతనిపై లేనిపోయిన కేసులు వేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందే మనకి భారీ మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో దాదాపుగా 40 మంది అయితే చనిపోవడం జరిగింది. ఇది కేవలం కుట్ర వల్లే ఇలాగ చనిపోయేలా చేశారు. పోలీసులు కరెక్ట్గా బందోబస్తు లేదనుకుని ఇటు ప్రతిపక్షాలు అటు పాలక పక్షాల మధ్యన పెద్ద యుద్ధమే జరిగింది. ఈ సినిమాని కావాలనే ఈ సినిమాని తొక్కారు. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా చేశారు. ఈ సినిమాకి రిలీజ్కి అడ్డుపడ్డారని ఇటు విజయవర్గం కూడా మాట్లాడారు. మరి ఏం జరుగుతుంది ఫిబ్రవరి 20న తమిళనాడులో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.